ఇప్పుడు యేసుప్రభువు ఒక మాట అంటారు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూసి పో. సో యూ నీడ్ టు రిలీజ్ ఎ ఫోర్స్. ప్రేయర్ ఈజ్ ఎ ఫోర్స్. రైట్ డౌన్ నౌ. ఫోర్స్. ప్రార్థన 3 సార్లు చేసే ప్రార్థన అన్నిటికంటే గొప్ప ఫోర్స్ అంట. 3 times ప్రేయర్ అనండి. డానియల్ కోడ్. ఏ కోడ్? డానియల్ కోడ్. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. డానియల్ అయితే నేను చంపేస్తానన్నప్పుడు కూడా ఎన్నిసార్లు తెరిచాడంటే తలుపులు? 3 సార్లు చేశాడంట. సో దిస్ మ్యాన్ డానియల్, ఇతనికి డిమోషన్ ఉండదు. అతనికి డిమోషన్ ఉండదు. ఓకే, డిమోషన్ ఎప్పుడు రాజు దగ్గర అలాగే 4 తరాల్లో ఉన్నాడంట డానియల్. రాజు ఎప్పుడు ఆయన చూసినప్పుడల్లా ఆయన కాళ్ళ మీద పడివాడంట. ఓకే, ద కింగ్స్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ డానియల్. అవునా కదా? ద కింగ్స్ బోట్ డౌన్ ఫర్ దిస్ 3 times డానియల్ కోడ్. ఈజ్ వెరీ పవర్ఫుల్ ఫోర్స్. ఇంకొక ఫోర్స్ ఉంది. ఫాస్టింగ్ ఈజ్ అ ఫోర్స్. రాసుకోండి. హౌ టు రిలీజ్ దిస్ ఫోర్స్. ఫాస్టింగ్ ఈజ్ అ ఫోర్స్. పర్సిస్టెంట్ ప్రేయర్, ఎడతెగక చేసే ప్రార్థన, అదొక ఫోర్స్ అంట. డానియల్ ఫాస్ట్. నీకు ఇష్టమైన తినకుండా ఉండడం. విశ్వాసం, ఫెయిత్ ఈజ్ అ ఫోర్స్. వాక్యం వింటున్నావా? అదొక ఫోర్స్ అంట నీ ఆశీర్వాదంలో తెచ్చుకెళ్ళడానికి. రిపెంటెన్స్ ఈజ్ ఎ ఫోర్స్. పశ్చాత్తాపము ఈజ్ ఎ ఫోర్స్. రిపెంటెన్స్ ఈజ్ ఎ ఫోర్స్. హోలీనెస్ ఈజ్ ఎ ఫోర్స్. పరిశుద్ధత అనేది ఒక ఫోర్స్ అంట. కొన్నాట్లు అధిగమిస్తుంది. ప్రేమ, లవ్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ విల్ కమ్ అండ్ ఓవర్టేక్ సమ్ ఆఫ్ ద కర్సెస్ ఇన్ యువర్ లైఫ్. నెగటివ్ ఫోర్సెస్ రాసుకోండి. ప్రైడ్ ఈజ్ ఎ ఫోర్స్. ప్రైడ్ ఈజ్ ఎ ఫోర్స్. యోబుకి అలాగా అతను ఫోర్స్ని తీసివేసి వ్యాధి అనే ఫోర్స్ రావడానికి ఏ ఫోర్స్ యోబుని అధిగమించింది? ప్రైడ్, గర్వం అనే ఫోర్స్ అధిగమించింది యోబుని కదా. కానీ ఆయన విశ్వాసం పట్టుకున్నాడు కాబట్టి శుద్ధీకరించబడి గతము కంటే గొప్పగా వాడబడ్డాడు యోబు. యు సీ దట్ నౌ. యోబ్ పరిస్థితి చూస్తే ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్లో ఆ ఫోర్స్ ఉందా? తగ్గిపోయిందా? ఆ ఫోర్స్ కంటే ఎక్కువ వచ్చింది, అధిగమించేసింది అనమాట. అంటే తగ్గలే, బయటది వచ్చి అధిగమించేసింది. బట్ ద ఫోర్స్ ఇన్ దిస్ గాయ్ ఈజ్ నాట్ అబేటెడ్. అంటే బయట ఏదన్నా వచ్చి లోపల ఇబ్బంది పెడతానన్నా ఇబ్బంది పెట్టకుండా లోపలడు దాన్ని జయిస్తున్నాడంట. అంటే మోషేలో ఒక వచనం నెరవేరింది అనుకోవచ్చు. మోషేలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే యు సీ దట్ నా. I can tell you that one scripture got fulfilled in the life of Moses. The one in you is greater than the one in the world. You see that now? After this sermon, somebody will tap into this force. ఈ వాక్యం తర్వాత కొంతమంది ఈ సత్తువులో పాలి భాగస్తులు పొందుకొనుగాక. మీకు తెలుసా, పావర్టీ ఈజ్ ఎ ఫోర్స్. దరిద్రం అనేది కూడా ఒక ఫోర్స్. ఇంకా తెలిసి అన్నీ కూడా నెగిటివ్ ఫోర్సెస్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఆల్ దిస్ నెగిటివ్ ఫోర్సెస్. బట్ నౌ హౌ టు ఓవర్కమ్ దిస్? ఇది సాధ్యమా? ఈ మన జీవితంలో యాక్టివేట్ అయిన నెగిటివ్ ఫోర్సెస్, పితరుల నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్సెస్. ఒకవేళ నీ జీవితంలో ఏమీ లేవంటున్నావా? గుడ్ బ్లైండ్ మ్యాన్ అంటే కళ్ళుండి ఐసైట్ అక్కడ చక్కగా కనపడుతున్నాయా? యు ఆర్ ఎ సూపర్ కింగ్ బ్లైండ్ మ్యాన్. ఓకే, యా. ఎందుకంటే ఎవరు స్ట్రాంగ్, బలవంతుడు ఎవరు? ఎవరైతే వారి బలహీనతలను కనుక్కొని దాని విషయమై ప్రార్థిస్తాడో వాడే బలవంతుడు. One who knows he is weak, identifies his weakness and prays about it is a strong man. If you say you are not weak, you are the weakest man. Remember, you can never take over a person who is fighting with his weakness. You can never win a person or take over a person who is fighting with his weakness. ఎవరైనా వారి బలహీనతతో పోరాడుతున్నారా, ఆ వ్యక్తిని నీవెన్నడూ జయించలేవు, ఆ వ్యక్తిని నీవు అధిగమించలేవు. ఎందుకు? వన్ హూ ఐడెంటిఫైస్, ఎవరైతే తన బలహీనతను తెలుసుకుని దాని విషయమే యుద్ధం చేస్తాడో అతడు ఎవరంట? బలవంతుడు. హీఈస్ అ స్ట్రాంగ్ మ్యాన్. అంటే అతను ఇంకా యుద్ధం చేస్తున్నాడు. బలహీనత అంటే ఆ యుద్ధం చేసే సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి హీఈస్ ఆపరేటింగ్ అండర్ గాడ్స్ పవర్. యూ బెటర్ డోంట్ మెస్ విత్ హిమ్. యు గెటింగ్ ఇట్? నౌ యూ హ్యావ్ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద. అంటే
నువ్వు చేసుకున్న వాటి మీద, పితరుల నుంచి వచ్చిన ఫోర్సెస్ మీద నీకేముందంట? అధికారం. యూ గాట్ ద పవర్. యూ గాట్ ద పవర్. చూద్దాం, రాసుకోండి. ఈ బలమైన ఆత్మను, ఈ బలమైన ఈ శక్తిని, ఆశీర్వాద శక్తిని ఎలాగా నా జీవితంలో ఎప్పుడు ఉంచుకోవచ్చు? ఎంతమందికి దీన్ని అలా ఉంచుకోవాలన్నా ఎప్పుడు కంటిన్యూస్గా? ఒకసారి వచ్చిన తర్వాత, ఓకే, యు నో వాట్ ఈజ్ పవర్? ఒకసారి వచ్చిన తర్వాత నిలకడగా ఉండమే శక్తి. ఆల్రైట్, ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇది చెప్పే ముందు. రిమెంబర్, దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ డేంజరస్ ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యంలో కొన్ని డేంజర్ జోన్స్ ఉన్నాయి. అనాయింటింగ్. ఏంటది? అనాయింటింగ్. రాసుకోండి, సమ్ డేంజర్ జోన్స్. అభిషేకం. రెండవది వరాలు. ఏంటి రెండవది? వరాలు. మూడవది రాసుకోండి, ధనము. ధనము. ఎందుకు అనాయింటింగ్ అంటారా? అనాయింటింగ్ నీవు దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానుసారముగా కొన్ని విషయాల్లో లేకపోయినా, కొన్ని పొరపాట్లు చేస్తున్నా ఏం పనిచేస్తుంది? అభిషేకం పనిచేస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ డేంజరస్ జోన్. ఇంకోటి ఏం చెప్పాను? వరాలు. నీవు దేవుని చిత్తంలో లేకపోయినా, ఒకసారి నువ్వు త్రోవ తప్పిపోయినా సరే ఏం పనిచేస్తాయి? వరాలు. ఐశ్వర్యము. దర్శనము లేకుండా ఐశ్వర్యం ఉంటే అది డేంజరస్. ఒకసారి ఐశ్వర్యం వల్ల రిలాక్స్ అయిపోతాం. దావీదులాగా, నేను రాజు అయిపోయా, రిలాక్స్ అయిపోయాడు. డేంజరస్. యు సీ, దట్ ఈస్ డేంజరస్. యువర్ సెటిల్మెంట్ కూడా రాసుకోండి. 4 సెటిల్మెంట్. అమ్మయ్య, ఉద్యోగం వచ్చేసింది, నేను నెగ్గిపోయా, అయిపోయింది. దట్స్ ఆల్సో డేంజరస్. నేను ఇంకా నేర్చుకోను, దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, నేను ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చాలా చదివాను. దట్స్ డేంజరస్. దీస్ ఆర్ ద డేంజర్ జోన్స్ ఇన్ ద కింగ్డమ్. రోమీయులు 12:12. How to remain in the force of the blessing. ఆశీర్వాద బలములో నిలకడగా ఉండాలంటే అని రాసుకోండి కింద పాయింట్లు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనస్సుని కంటిన్యూగా మార్చుకునే అలవాటు ఒకటి చేసుకోవాలంట. ఏంటంట? మనస్సుని కంటిన్యూగా మార్చే అలవాటు. ఎప్పుడైతే మనస్సు ఎప్పుడు కూడా నూతనమవుతూ ఉంటుందో, అంటే నూతనం అవడం ఏంటి? పాత బుద్ధికి వెళ్ళిపోతూ ఉంటుంది. పొద్దున్న అనుకుంటాం, మళ్ళీ సాయంకాలానికి మారిపోతాం. పొద్దున్న అనుకుంటాం, అలా చేయలేవు, చేయలేవు. ఇలాగా 10, 20, 30, 40, 50, 60 ఏళ్ళు కూడా వచ్చేసాయి. అనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. కంటిన్యూగా ఎప్పుడైతే మనసుని ఎలాగ నూతన పరుచుకుంటావో అప్పుడు ఏం పొందుతావంట? రూపాంతరం చెందుతావంట. ఇఫ్ యూ డెవలప్ ఎ హ్యాబిట్ టు రెన్యూ యువర్ మైండ్ కంటిన్యూస్లీ, యూ విల్ బీ ట్రాన్స్ఫార్మ్. పాత మనిషిగా కొత్త మనిషి అయిపోతావు. వెరీ పవర్ఫుల్ సీక్రెట్. హ్యాబిట్ టు రెన్యూ యువర్ మైండ్. వై? బికాస్ యూ విల్ బీ ట్రాన్స్ఫార్మ్. ఒకరోజు మారిపోతావంట, ఇక పాతది నీకు రాదు. లెట్ us pray. అయ్యా, నేను నా కుటుంబం జీవిత కాలం ఆత్మీయ అలవాట్లలో నిలకడగా ఉంటాను. మొదట దేవుని రాజ్యం ఎదుగుడి, తర్వాత అవన్నీ అనుగ్రహింపబడతాయంట. ఐ వాంట్ యూ టు బీ హ్యాబిచువల్ ఇన్ దిస్ ప్రాసెస్. లార్డ్, కమ్ ఆన్, మేక్ ఎ డెసిషన్ టుడే. Today I pray that a force of obedience will overtake you from today. A force of obedience will overtake you today, you and your family. A force of obedience. పక్షిరాజు రెక్కల వలె నూతన బలముతో, నూతన స్త్రీ, నూతన పురుషుడు వలె జీవించే కృప ఈ దినము నుంచి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.